గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సో మనం ప్రీవియస్ వీడియోలో ఇక్కడ సబ్స్ట్రేట్ అండ్ రియేజెంట్ ఈ టాపిక్ ఉంది. ఆ టాపిక్ వరకు మనం చూసాం. సో ఈ ఎగ్జాంపుల్స్ గురించి కూడా మనం నేర్చుకుందాం. సో ఆ వీడియో యొక్క ఆ వీడియో నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో లింక్ చూడండి. సో తర్వాత టాపిక్ మనకి న్యూక్లియోఫైల్స్ అండ్ ఎలక్ట్రోఫైల్స్. వాట్ ఆర్ దిస్ న్యూక్లియోఫైల్స్ అండ్ ఎలక్ట్రోఫైల్స్, దీని గురించి మనం ఇప్పుడు నేర్చుకుంటాం అన్నమాట. సో ఇక్కడ ఏమన్నాడంటే రియేజెంట్స్. సో ఇక్కడ మనం రియేజెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇంతకుముందు మనం వీడియోలో రియేజెంట్ అంటే ఇది, సబ్స్ట్రేట్ అంటే ఇది. ఇక్కడ కూడా ఈ రియాక్షన్లో కూడా సబ్స్ట్రేట్ అంటే బెంజీన్ రింగ్, రియేజెంట్ అంటే మిథైల్ క్లోరైడ్. సో రియేజెంట్ అంటే ఏంటి, సబ్స్ట్రేట్ అంటే ఏంటి, ప్రోడక్ట్ అంటే ఏంటి అనేది మీకు తెలియాలంటే ప్రీవియస్ వీడియో లింక్ నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో రియేజెంట్స్ అటాక్ ద రియాక్టివ్ సైట్ ఆఫ్ ది సబ్స్ట్రేట్. సో సబ్స్ట్రేట్ మనకి ఇక్కడ చూస్తాం, సబ్స్ట్రేట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, దీంట్లో చూస్తే మనకి డబుల్ బాండ్ ఇచ్చాడు. సో రియేజెంట్స్ అటాక్ ద రియాక్టివ్ సైట్ ఆఫ్ ది సబ్స్ట్రేట్ అంటే ఈ రియేజెంట్ అనేది బ్రోమిన్ అనేది మనకి ఈ సబ్స్ట్రేట్ యొక్క డబుల్ బాండ్ అనేది రియాక్టివ్ సైట్ అనమాట. ఆల్కిన్స్లో జనరల్గా డబుల్ బాండ్ అనేది రియాక్టివ్ సైట్ అనమాట. సో ఈ బ్రోమిన్ అనేది ఆ డబుల్ బాండ్ మీద అటాక్ చేస్తుంది. సో అదనమాట రియేజెంట్స్ అటాక్ ద రియాక్టివ్ సైట్ ఆఫ్ ది సబ్స్ట్రేట్. ఇక్కడ ఈ సబ్స్ట్రేట్లో రియాక్టివ్ సైట్ ఏంటి, డబుల్ బాండ్. ఈ బెంజిన్లో రియాక్టివ్ సైట్ ఏంటి, అది కూడా కాంజుగేషన్లో ఉన్నటువంటి డబుల్ బాండ్. సో ద రియాక్టివ్ సైట్ మే బి ఎలక్ట్రాన్ deficient portion of the molecule, that means a positive reactive site, example an atom with incomplete electron shell, or the positive end of the dipole in the molecule అంటున్నాడు. అంటే ఏంటంటే మనకి రియాక్టివ్ సైట్ అనేది ఒక పాజిటివ్ కార్బన్ కూడా కావచ్చు, ఇలా అనమాట. ఈ CH3 ఉంది, మిథైల్ గ్రూప్ ఉంది, దీని మీద ఒక ప్లస్ ఛార్జ్ ఉంది ఇలాగా. సో ఇది ఈ ప్లస్ ఛార్జ్ అనేది ఈ కార్బన్ అనేది ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ కలిగి ఉందన్నమాట. సో అక్కడ ఎలక్ట్రాన్ డిఫిషియంట్ పోర్షన్ ఆఫ్ ది మాలిక్యూల్ అంటే ఈ కార్బన్ అనేది ఎలక్ట్రాన్ డిఫిషియంట్, ఏ పాజిటివ్ రియాక్టివ్ సైట్, ఈ పాజిటివ్ రియాక్టివ్ సైట్. ఎగ్జాంపుల్ ఎన్ ఆటమ్ విత్ ఇన్కంప్లీట్ ఎలక్ట్రాన్ షెల్ ఆర్ పాజిటివ్ ఎండ్ ఆఫ్ ది డైపోల్. సో ఇక్కడ ఈ కార్బన్ పాజిటివ్ ఛార్జ్ ఉండడం వల్ల దాంట్లో 8 ఎలక్ట్రాన్స్, ఆక్టేట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండవు, ఓన్లీ 6 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. 6 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటాయి అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే ఇన్కంప్లీట్ ఎలక్ట్రాన్ షెల్ అనమాట. 8 ఎలక్ట్రాన్ అంటే కంప్లీట్ ఎలక్ట్రాన్ షెల్, 6 ఎలక్ట్రాన్స్ అంటే ఇన్కంప్లీట్ ఎలక్ట్రాన్ షెల్ అనమాట. ఆర్ పాజిటివ్ ఎండ్ ఆఫ్ ది డైపోల్ ఇన్ ద మాలిక్యూల్ అంటే ఇది ఒక డైపోల్లా పనిచేస్తుంది మనకి. దీని స్ట్రక్చర్ ఏంటి, మిథైల్ అనేది 3 బాండ్స్ ఉంటాయి మిథైల్ కార్బోక్యాటయాన్కి, ఇలా 3 బాండ్స్ ఉంటాయి. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది అంటే ఇది ఒక డైపోల్లా పనిచేస్తుంది. అంటే ఎలక్ట్రాన్ పెయిర్ అనేది కార్బన్ వైపుకి ఇలా పోలరైజ్ అయ్యి ఉంటుంది. ఒక బాండ్ ఏదైనా సరే ఒక యాటమ్ వైపుకి పోలరైజ్ అయ్యి ఉంటే దాన్ని డైపోల్ అంటారు. సో పాజిటివ్ ఎండ్ ఆఫ్ ది డైపోల్ ఇన్ ద మాలిక్యూల్ అంటే C+ అనమాట, అంటే కార్బోక్యాటయాన్. సో ఇఫ్ ద అటాకింగ్ స్పీషీస్ ఎలక్ట్రాన్ రిచ్ ఇట్ అటాక్స్ దీస్ సైట్స్ అంటే ఒకవేళ ఎలక్ట్రాన్ రిచ్ ఉన్నటువంటి ఏదైనా స్పీషీస్ దీని దగ్గరికి వస్తే, ఇలాంటి కార్బోక్యాటయాన్ దగ్గర కానీ వస్తే అది ఈ కార్బన్ ప్లస్ ఛార్జ్ ఉన్నటువంటి కార్బన్ని అటాక్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రోమైడ్ ఉంది, Br- ఉంది. ఈ బ్రోమిన్ అనేది ఈ CH3+ దగ్గరికి వస్తే అది ఎక్కడ అటాక్ చేస్తుంది, ఇక్కడ C+ మీద అటాక్ చేస్తుంది, అది అంటున్నాడు. ఇఫ్ ద అటాకింగ్ స్పీషీస్ ఈజ్ ఎలక్ట్రాన్ రిచ్ అంటే బ్రోమిన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది కదా, నెగిటివ్ ఛార్జ్ అంటే ఎలక్ట్రాన్ రిచ్ అనమాట. అది ఇట్ అటాక్స్ దీస్ సైట్స్, ఈ సైట్స్ని అటాక్ చేస్తుంది. ఇఫ్ అటాకింగ్ స్పీషీస్ ఈజ్ ఎలక్ట్రాన్ డిఫిషియంట్, అటాకింగ్ సైట్ ఈజ్ ఎలక్ట్రాన్ డిఫిషియంట్ అని Br+ తీసుకుందాం.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ నెగిటివ్ అంటే ఈ నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటిది ఈ పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి కార్బన్ అటాక్ చేస్తుంది. అదే పాజిటివ్ ఛార్జ్ ఉన్నది నెగిటివ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నటువంటి స్పీషీస్ మీద అటాక్ చేసింది అనుకో, దాన్ని అది వేరే అనమాట, వేరే రియాక్షన్ అనమాట. ఇఫ్ ద అటాకింగ్ స్పీషీస్ ఇస్ ఎలక్ట్రాన్ రిచ్. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ బాండ్ చూసాం మనం ఇక్కడ CH2 డబుల్ బాండ్ CH2 ఇంతకుముందు మనం ఈ రియాక్షన్ చూసాం. సపోజ్ ఇది దీని దగ్గర మనకి Br+ వేసాం అనుకో, Br+ వేసాం, లేకపోతే అంటే బ్రోమోనియం అయాన్ ఫామ్ అవుతుంది. సో లేకపోతే ఇక్కడ మనం ఈ రియాక్షన్ చూసాం, ఈ రియాక్షన్, ఆ రియాక్షన్ ఏంటి, ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ అంటారు. ఆ ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్లో మనకి CH3+ అనేది జనరేట్ అవుతుంది, ప్లస్ AlCl4 అనేది మైనస్ అనేది జనరేట్ అవుతుంది. CH3+ అనేది ఈ CH3+ అనేది ఈ బెంజీన్ రింగ్ ఈ CH3+ని అటాక్ చేస్తుంది. ఈ బెంజీన్ రింగ్ అనేది CH3+ని అటాక్ చేస్తుంది. అంటే ఎలక్ట్రాన్ రిచ్ ఉన్నది ఈ CH3+ని అటాక్ చేస్తుంది. సో ఇఫ్ ద అటాకింగ్ స్పీషీస్ ఇస్ ఎలక్ట్రాన్ రిచ్, అంటే బెంజీన్ రింగ్ అనేది ఎలక్ట్రాన్ రిచ్, ఇట్ అటాక్స్ దిస్ సైట్స్ అనమాట. ఓకే, అంటే ఆ C+ ఉన్నటువంటి సైట్స్ని అటాక్ చేస్తుంది. ఇఫ్ అటాకింగ్ స్పీషీస్ ఎలక్ట్రాన్ డిఫిషియంట్, ఇప్పుడు ఇది ఎలక్ట్రాన్ డిఫిషియంట్, అది బెంజీన్ మీద అటాక్ చేస్తుంది అనమాట. అంటే జనరల్గా ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్ డిఫిషియంట్ అనేవి అటాక్ చేయవు, ఎలక్ట్రాన్ రిచ్గా ఉన్నాయి మాత్రమే అటాక్ చేస్తాయి. సో ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం ఇచ్చాడు. ఇఫ్ అటాకింగ్ స్పీషీస్ ఎలక్ట్రాన్ డిఫిషియంట్, the reactive site for it is that part of the substrate which can supply electrons, that means pi electrons అన్నమాట. ఈ రియాక్షన్ చూద్దాం. ఈ రియాక్షన్లో జనరల్గా ఏమవుతుంది, ఈ పై ఎలక్ట్రాన్స్ వచ్చేసి Br+ని అటాక్ చేస్తాయి ఇలాగా. సో అది చెప్తున్నాడు. జనరల్గా ఎక్కడ కూడా ఈ పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి రియేజెంట్స్ అటాక్ చేయవు, ఎప్పుడు కూడా నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి రియేజెంట్సే అటాక్ చేస్తాయి. అందువల్లే ఈ యారో అనేది మనం ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్స్ నుంచి పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ఆ రియేజెంట్ దగ్గరికి మనం చూపెడతాం. ఎప్పుడు కూడా పాజిటివ్ అని అటాక్ చేయవు, ఓన్లీ నెగిటివ్ మాత్రమే అటాక్ చేస్తాయి. ఓకే, ఏ రియేజెంట్ దట్ బ్రింగ్స్ an electron pair to the reactive site is called nucleophile. అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఈ రియాక్షన్లో ఈ బ్రోమైడ్ అనేది ఆ ఎలక్ట్రాన్ పేర్ని ఈ C+ దగ్గరికి తీసుకొస్తుంది. కాబట్టి ఈ బ్రోమైడ్ అనేది ఎలక్ట్రోఫైల్ అనమాట, న్యూక్లియోఫైల్ అనమాట. ఈ బ్రోమైడ్ అనేది న్యూక్లియోఫైల్. ఎక్కడికి వస్తుంది, అది C+ దగ్గరికి వస్తుంది. అంటే ఈ C+ అనేది ఎలక్ట్రోఫైల్ అనమాట. సో ఈ బ్రోమైడ్ అనేది న్యూక్లియోఫైల్, ఈ CH3+ అనేది ఎలక్ట్రోఫైల్ అవుతుంది అనమాట. అంటే న్యూక్లియోఫైల్ అంటే ఏంటంటే న్యూక్లియస్ని లైక్ చేసేది, ఎలక్ట్రోఫైల్ అంటే ఏంటంటే ఎలక్ట్రాన్స్ని లైక్ చేసేది. అంటే ఈ బ్రోమైడ్ అనేది ఎలక్ట్రాన్స్ని తీసుకొచ్చి ఈ కార్బన్ యొక్క న్యూక్లియస్కి సప్లై చేస్తుంది. కాబట్టి అది న్యూక్లియస్కి సప్లై చేస్తుంది కాబట్టి న్యూక్లియస్ని లైక్ చేస్తుంది అనమాట. ఫిలిక్ అంటే ఏంటంటే లైక్ చేయడం, కాబట్టి న్యూక్లియోఫైల్ అంటే న్యూక్లియోఫిలిక్ అంటే న్యూక్లియస్ని లైక్ చేసేది అనమాట. ఈ ఎలక్ట్రాన్ రిచ్ ఉన్నటువంటి బ్రోమిన్ న్యూక్లియోఫైల్ అంటే న్యూక్లియస్ని, కార్బన్ యొక్క న్యూక్లియస్ని లైక్ చేస్తుంది, కాబట్టి దాన్ని న్యూక్లియోఫైల్ అన్నారు. అదే ఈ C+ అంటే ఏంటంటే ఎలక్ట్రోఫైల్ అనమాట. ఎలక్ట్రోఫైల్ అంటే ఏంటంటే ఎలక్ట్రాన్స్ లైక్ చేస్తుంది. ఈ C+ అనేది ఈ బ్రోమిన్ దగ్గర ఉన్నటువంటి ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ని అది అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి స్పీషీస్ని ఎలక్ట్రోఫైల్స్ అనేసి, ఈ నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి స్పీషీస్ని న్యూక్లియోఫైల్ అనేసి అంటారనమాట. ఓకే, సో So a reagent that brings an electron pair to the reactive site is called nucleophile. ఏదైతే ఎలక్ట్రాన్స్ని తీసుకొస్తుందో దాన్ని న్యూక్లియోఫైల్ అంటారు.
ఏదైతే ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తుందో దాన్ని ఎలక్ట్రోఫైల్ అనేసి అంటారు. దట్ ఈస్ న్యూక్లియస్ సీకింగ్ అండ్ ద రియాక్షన్ ఈజ్ దెన్ కాల్డ్ న్యూక్లియోఫిలిక్. అంటే ఎలక్ట్రాన్స్ని తీసుకొచ్చేదాన్ని న్యూక్లియోఫైల్ అంటారు. అది ఎలక్ట్రాన్స్ని తీసుకొస్తుంది కాబట్టి, అది న్యూక్లియస్ని లైక్ చేస్తుంది కాబట్టి దాన్ని న్యూక్లియోఫిలిక్ రియాక్షన్ అనేసి అంటారు. ఏ రియేజెంట్, రివర్స్లో ఏంటంటే ఏ రియేజెంట్ దట్ టేక్స్ అవే ఎలక్ట్రాన్ పెయిర్ ఫ్రమ్ రియాక్టివ్ సైట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోఫిలిక్. అంటే ఇక్కడ C+ ఉంది, ఇక్కడ Br- ఉంది. ఇక్కడ ఏంటి, ఏ రియేజెంట్ దట్ బ్రింగ్స్ ఎలక్ట్రాన్ పెయిర్ టు ద రియాక్టివ్ సైట్ ఈస్ కాల్డ్ న్యూక్లియోఫిలిక్. అంటే ఇది ఎలక్ట్రాన్స్ని తీసుకొస్తుంది కాబట్టి దీన్ని న్యూక్లియోఫైల్ అంటారు. ఇది ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తుంది, టేక్ అవే అంటే బ్రోమిన్ నుంచి తీసుకుంటుంది కాబట్టి దీన్ని ఎలక్ట్రోఫైల్ అంటారు. దీన్ని న్యూక్లియోఫైల్ అనేసి అంటారు అనమాట. ఓకే, ఏ రియేజెంట్ దట్ టేక్స్ అవే ఎలక్ట్రాన్స్ పెయిర్ ఫ్రమ్ ద రియాక్టివ్ సైట్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రోఫైల్. ఇది టేక్స్ అవే అనమాట, ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది కాబట్టి దీన్ని ఎలక్ట్రోఫైల్ అంటారు. దీన్ని న్యూక్లియోఫైల్ అనేసి అంటారు. ఆర్ ఎలక్ట్రాన్ సీకింగ్ అనమాట. అండ్ ద రియాక్షన్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రోఫిలిక్. దీని ద్వారా రియాక్షన్ జరిగితే దాన్ని ఎలక్ట్రోఫిలిక్ రియాక్షన్ అంటారు. దీని ద్వారా రియాక్షన్ జరిగితే దాన్ని న్యూక్లియోఫిలిక్ రియాక్షన్ అనేసి అంటారు అనమాట. ఓకే, సో డ్యూరింగ్ a polar organic reaction, a nucleophile attacks an electrophilic center of the substrate, which is that specific atom or part of the substrate which is electron deficient అనమాట. అంటే ఏమంటున్నాడంటే డ్యూరింగ్ ఏ పోలార్ ఆర్గానిక్ రియాక్షన్ అంటే సపోజ్ మన దగ్గర ఇలా C+O ఉంది, ఇక్కడ H ఉంది, ఇప్పుడు మనకి Cn- ఉంది, Cn-. ఇక్కడ C+O కాబట్టి C మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, జనరల్గా పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఆక్సిజన్ పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇప్పుడు ఈ Cn అనేది ఈ పోలార్ రియాక్షన్ అనమాట. ఇది C+ మీద కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఆక్సిజన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఈ కార్బన్ అనేది పోలార్ యాటమ్ అన్నమాట. ఇప్పుడు నెగిటివ్ ఛార్జ్ అనేది ఈ Cn- మీద ఉన్న సైనైడ్ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఛార్జ్ ఈ కార్బన్ మీద ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జ్ని చూసి అట్రాక్ట్ అయ్యి దాని దగ్గరికి వస్తుంది. ఇలాగా అంటే అది వచ్చి దాన్ని అటాక్ చేస్తుంది అనమాట. సో డ్యూరింగ్ ఏ పోలార్ ఆర్గానిక్ రియాక్షన్ ఏ న్యూక్లియోఫైల్ అటాక్స్ ఎన్ ఎలక్ట్రోఫిలిక్ సెంటర్ ఆఫ్ ది సబ్స్ట్రేట్. అంటే Cn- అనేది C+ని అటాక్ చేస్తుంది, ఎలక్ట్రోఫైల్ సెంటర్ ఆఫ్ ది సబ్స్ట్రేట్ విచ్ ఈస్ దట్ స్పెసిఫిక్ యాటమ్ ఆర్ పార్ట్ ఆఫ్ ది సబ్స్ట్రేట్ విచ్ ఈస్ ఎలక్ట్రాన్ డిఫిషియంట్. ఇక్కడ C+ అంటే ఎలక్ట్రాన్ డిఫిషియంట్ అనమాట, ఎందుకంటే పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి అది ఎలక్ట్రాన్ డిఫిషియంట్ అనమాట. సిమిలర్లీ ద ఎలక్ట్రోఫైల్స్ అటాక్ at nucleophilic center which is the electron rich center of the substrate. ఇది న్యూక్లియోఫిలిక్ రియాక్షన్ అంటారు. ఈ విధంగా జరిగినటువంటి రియాక్షన్ని న్యూక్లియోఫిలిక్ రియాక్షన్ అంటారు. ఎందుకంటే Cn- వచ్చి C+ మీద అటాక్ చేస్తుంది కాబట్టి ఇది న్యూక్లియోఫిలిక్ రియాక్షన్ అంటారు. అదే ఎలక్ట్రోఫిలిక్ రియాక్షన్ అంటే ఏంటంటే సపోజ్ మనకి ఇలా బెంజిన్ రింగ్ ఉంది, ఇలా బెంజిన్ రింగ్ ఉంది, ఇది ఈ బెంజిన్ రింగ్ వచ్చేసి CH3+ అంటే ఎలక్ట్రోఫైల్ అనమాట. ఈ CH3+ అనేది ఎలక్ట్రోఫైల్. ఈ బెంజిన్ రింగ్ అనేది ఈ CH3+ని అటాక్ చేస్తుంది కాబట్టి ఈ CH3+ ఉండడం వల్ల ఈ బెంజిన్ రింగ్ అటాక్ చేస్తుంది కాబట్టి దీన్ని ఎలక్ట్రోఫిలిక్ రియాక్షన్ అంటారు. అంటే CH3+ ఈ బెంజిన్ రింగ్ దగ్గరికి వస్తే అప్పుడు బెంజిన్ రింగ్ దాన్ని అటాక్ చేస్తుంది కాబట్టి దాన్ని ఎలక్ట్రోఫిలిక్ రియాక్షన్ అంటారు. ఈ రియాక్షన్లో Cn- అనేది C+ మీద అటాక్ చేస్తుంది కాబట్టి న్యూక్లియోఫిలిక్ రియాక్షన్ అంటారు అన్నమాట. సో thus the electrophiles receive electron pair from the substrate when the two undergo bonding interaction. అంటే ఎలక్ట్రోఫైల్స్ అనేవి సబ్స్ట్రేట్ నుంచి ఎలక్ట్రాన్స్ని రిసీవ్ చేసుకుంటాయి, అంటే తీసుకుంటాయి. అదే న్యూక్లియోఫైల్స్ అనేవి ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తాయి అన్నమాట, ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి, వాటిని న్యూక్లియోఫైల్స్ అంటారు.
ఎలక్ట్రాన్స్ని తీసుకుంటే వాటిని ఎలక్ట్రోఫైల్స్ అంటారు. ఏ కర్వ్డ్ యారో నోటేషన్ ఈజ్ యూజ్డ్ టు షో ద మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ పెయిర్ ఫ్రమ్ ద న్యూక్లియోఫైల్ టు ద ఎలక్ట్రోఫైల్. మనం ఎప్పుడు కూడా పైన కూడా మనం కర్వ్డ్ యారోని చూపించాం. ఇక్కడ కూడా మనం ఇక్కడ చూడండి ఈ కర్వ్డ్ యారోని చూపించాం. సో అలాగే ఏ రియాక్షన్ కూడా మనం కర్వ్డ్ యారోని మనం చూపిస్తాం అన్నమాట. ఇక్కడ మనం ఏం చూపించాం, ఇక్కడ సి డబుల్ బాండ్ ఓ ఉంటే ఇక్కడ హెచ్ ఉంటే జనరల్గా ఇది పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ అంటారు, ఇది పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ అంటారు ఇలాగా. ఇప్పుడు Cn- అనేది దీని మీద ఇలా అటాక్ చేస్తుంది అనమాట. అంటే ఎలక్ట్రాన్ దగ్గర స్టార్ట్ అవ్వాలి యారో, పాజిటివ్ ఛార్జ్ దగ్గర ఎండ్ అవ్వాలన్నమాట. అంటే నెగిటివ్ ఛార్జ్ ఎక్కడ ఉంటుందో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈ యారో అనేది దీన్ని కర్వ్డ్ యారో అంటారు. ఇది కర్వ్డ్ యారో, అది నెగిటివ్ దగ్గర స్టార్ట్ అయ్యి పాజిటివ్ దగ్గర ఎండ్ అవ్వాలన్నమాట. సో ఏ కర్వ్డ్ యారో నోటేషన్ ఈజ్ యూజ్డ్ టు షో ద మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ పెయిర్ ఫ్రమ్ ద న్యూక్లియోఫైల్ టు ఎలక్ట్రోఫైల్. ఇది న్యూక్లియోఫైల్, ఇది ఎలక్ట్రోఫిలిక్ కార్బన్, కాబట్టి ఇక్కడ నుంచి ఇది ఇలా వస్తుంది కాబట్టి దాన్ని కర్వ్డ్ యారో నోటేషన్ అనేసి అంటారు. న్యూక్లియోఫైల్ నుంచి స్టార్ట్ అయ్యి ఎలక్ట్రోఫిలిక్ కార్బన్ దగ్గర అది వచ్చి ఎండ్ అవుతుంది అనమాట. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ న్యూక్లియోఫైల్స్ ఆర్ నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ విత్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సచ్ యాజ్ హైడ్రాక్సైడ్ అయాన్. ఇక్కడ Cn- అయాన్ని మనం న్యూక్లియోఫైల్ అనుకున్నాము, OH- అయాన్ని కూడా మనం న్యూక్లియోఫైల్ అంటాం అనమాట. అలాగే సైనైడ్ Cn-, ఇది మనం చెప్పుకున్నాం కదా Cn-. అండ్ కార్బన్ అయాన్స్ కూడా మనకి న్యూక్లియోఫైల్సే. న్యూట్రల్ మాలిక్యూల్స్ కూడా న్యూక్లియోఫైల్స్ ఉన్నాయి. అంటే వాటర్ మీద ఆక్సిజన్ మీద 2 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలా లోన్ పేర్స్ ఉన్నటువంటి మాలిక్యూల్స్ కూడా న్యూక్లియోఫైల్స్ లాగా బిహేవ్ చేస్తాయి అన్నమాట. అంటే స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్స్ కాదు, వీక్ న్యూక్లియోఫైల్స్ అన్నమాట. అవి నెగిటివ్ ఛార్జ్ ఉన్నవి స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్స్, ఇలా లోన్ పేర్స్ ఉన్నవి వీక్ న్యూక్లియోఫైల్స్ అన్నమాట. సో ఇక్కడ వాటర్, ఇక్కడ ఎమీను, ఇక్కడ సెకండరీ ఎమీను కెన్ ఆల్సో యాక్ట్స్ యాజ్ న్యూక్లియోఫైల్స్ డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్స్ ఇంక్లూడ్ కార్బోక్యాటయాన్స్. మనం చెప్పుకున్నాం కదా కార్బోక్యాటయాన్స్ ఇందాక, ఇది ఎలక్ట్రోఫైల్ అని చెప్పుకున్నాం కదా, కార్బోక్యాటయాన్ అనమాట CH3+, ఎందుకంటే అందులో 6 ఎలక్ట్రాన్సే ఉంటాయి న్యూక్లియస్లో, ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ అనమాట. కార్బోక్యాటయాన్స్ అండ్ న్యూట్రల్ మాలిక్యూల్ హ్యావింగ్ ఫంక్షనల్ గ్రూప్స్ లైక్ కార్బోనిల్ గ్రూప్. ఇక్కడ దీనికి కార్బోనిల్ గ్రూప్ ఉంది కదా, అది కూడా ఎలక్ట్రోఫైల్స్ కింద యూజ్ అవుతుంది అనమాట. అందుకే న్యూక్లియోఫైల్ అనేది దాన్ని అటాక్ చేస్తుంది ఇలాగా. ఓకే, సో ఆల్కైల్ హ్యాలైడ్స్ కూడా, ఆల్కైల్ హ్యాలైడ్స్లో ఉన్నటువంటి కార్బన్, అంటే సపోజ్ మనకి ఇక్కడ ఇలా బ్రోమిన్ ఉంది, CH3Br ఉంది. ఈ బ్రోమిన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ, కార్బన్తో కంపేర్ చేస్తే బ్రోమిన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కాబట్టి ఈ బాండ్ బ్రోమిన్ వైకి ఇలా పోలరైజ్ అయి ఉంటుంది. కాబట్టి బ్రోమిన్కి పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, కార్బన్కి పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి అది ఎలక్ట్రోఫిలిక్ కార్బన్ అంటారు దాన్ని. సో ఆ ఎలక్ట్రోఫిలిక్ కార్బన్ మీద కూడా మనం న్యూక్లియోఫైల్స్ అనేవి అటాక్ చేస్తాయి అన్నమాట. OH- అయాన్ వేసామనుకో దీనికి, అప్పుడు ఈ బ్రోమిన్ రీప్లేస్ అయ్యి ఈ కార్బన్ అటాక్ చేస్తుంది. OH- అనేది ఈ కార్బన్ని ఇలా అటాక్ చేస్తుంది, ఎందుకంటే కార్బన్ మీద పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి. సో అది ఎలక్ట్రోఫిలిక్ రియాక్షన్ అన్నమాట. ఓకే, సో ఈ కార్బోక్యాటయాన్స్ కానీ ఇలాంటి మీన్స్ కార్బోనిల్ గ్రూప్స్ కానీ లేకపోతే ఇలాంటి ఆల్కైల్ హ్యాలైడ్స్ కానీ అందులో ఉన్నటువంటి కార్బన్స్ని ఎలక్ట్రోఫిలిక్ కార్బన్స్ అనేసి అంటారు. ద కార్బన్ యాటమ్ ఇన్ కార్బోక్యాటయాన్స్ హ్యాస్ సెక్స్టెట్ కాన్ఫిగరేషన్, అంటే 6 ఎలక్ట్రాన్సే ఉంటాయి. కార్బోక్యాటయాన్స్లో కార్బన్ పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి కార్బన్ మీద 6 ఎలక్ట్రాన్సే ఉంటాయి. హెన్స్ ఇట్ ఈస్ ఎలక్ట్రాన్ డిఫిషియంట్ అండ్ కెన్ రిసీవ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద న్యూక్లియోఫైల్. దాంట్లో పాజిటివ్ ఛార్జ్ ఉండడం వల్ల అది న్యూక్లియోఫైల్లో ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఛార్జ్ని అది రిసీవ్ చేసుకుంటుంది అన్నమాట. ఇన్ న్యూట్రల్ మాలిక్యూల్ సచ్ యాజ్ ఆల్కైల్ హ్యాలైడ్స్, మనం చెప్పుకున్నాం కదా ఆల్కైల్ హ్యాలైడ్స్లో
ఆల్కలీ హ్యాలైడ్స్లో బాండ్ పోలరైజ్ అయి ఉంటుందని చెప్పుకున్నాం కదా, సిఎక్స్ బాండ్, సిబిఆర్ చెప్పుకున్నాం కదా మనం, ఇది పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది అనేసి, ఇది పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి దీని మీద OH గ్రూప్, OH మన న్యూక్లియోఫైల్ వేస్తే ఇది దీనికి అటాక్ చేస్తుంది. సో ఈ న్యూట్రల్ మాలిక్యూల్ సచ్ యాస్ ఆల్కలీ హ్యాలైడ్ ఇదనమాట. డ్యూ టు ద పొలారిటీ ఆఫ్ సిఎక్స్ బాండ్ ఏ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ is generated on the carbon atom. ఇది పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ అనమాట. అండ్ హెన్స్ కార్బన్ atom becomes electrophilic center at which a nucleophile attack అనమాట. ఈ న్యూక్లియోఫైల్ అనేది ఈ పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ఈ ఎలక్ట్రోఫిలిక్ కార్బన్ మీద అటాక్ చేసి ఈ ఎక్స్ని రీప్లేస్ చేసి COH అనేది ఫామ్ అవుతుంది, ఎక్స్ అనేది వెళ్ళిపోతుంది అనమాట, బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఆ విధంగా మనకి రియాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే CX అనేసి ఉంది మనకి, అంటే CBR అనుకోవచ్చు మనం. ఎక్స్ అంటే ఏంటి, క్లోరిన్ కానీ, బ్రోమిన్ కానీ, అయోడిన్ కానీ, హాలోజన్స్ అనమాట. దీనికి మనం OH చేసాం అనుకో, OH అంటే OH అనేది న్యూక్లియోఫైల్. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇది ఎక్స్కి అటాచ్ అయ్యి ఉంది కాబట్టి ఈ H3 వేద్దాం, ఎందుకంటే మిథైల్ హ్యాలైడ్ అనమాట, మిథైల్ బ్రోమైడ్ కానీ మిథైల్ క్లోరైడ్ కానీ అలాగా. ఈ కార్బన్ ఇలా అటాక్ చేస్తే ఈ ఎక్స్ అనేది బయటికి పోతుంది. అప్పుడు ఏమవుతుంది, CH3OH వస్తుంది మనకి, CH3OH వస్తుంది. ఈ ఎక్స్ మైనస్ అనేది బయటికి వెళ్ళిపోతుంది, అలాంగ్ విత్ ద ఎలక్ట్రాన్ పెయిర్ బయటికి వెళ్ళిపోతుంది అనమాట. సో అలాంటి రియాక్షన్స్లో ఈ కార్బన్ సెంటర్ని మనం ఎలక్ట్రోఫిలిక్ సెంటర్ అనేసి అంటారనమాట. ఓకే, హెన్స్ ద కార్బన్ atom becomes electrophilic center at which a nucleophile can attack. అంటే ఇక్కడ OH మైనస్ అనేది న్యూక్లియోఫైల్, అది వచ్చి ఈ కార్బన్ మీద అటాక్ చేస్తుంది కాబట్టి ఈ OHని న్యూక్లియోఫైల్ అంటారు, ఈ కార్బన్ సెంటర్ని ఎలక్ట్రోఫిలిక్ కార్బన్ అనేసి అంటారు. సో అదనమాట. సో అది న్యూక్లియోఫైల్స్ గురించి, ఎలక్ట్రోఫైల్స్ గురించి. ఇక్కడ న్యూక్లియోఫైల్స్ అంటే ఏమేమి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, హైడ్రాక్సైడ్ ఇచ్చాడు, OH మైనస్ అయాను, సైనైడ్ ఇచ్చాడు, CN మైనస్, అండ్ కార్బన్ అయాన్స్ అంటే కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉన్న అయాన్స్ అనమాట. మనం ఇంతకుముందు వీడియోస్లో కార్బన్ అయాన్స్ అంటే ఏంటి, కార్బోక్యాటయాన్స్ అంటే ఏంటి, ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి అదంతా మనం చెప్పుకుందాం. ఆ వీడియోస్ చూడండి, ఇంతకుముందు వీడియోస్ చూడండి. సో ఎలక్ట్రోఫైల్స్ అంటే ఏమన్నాడు, కార్బోక్యాటయాన్స్, న్యూట్రల్ మాలిక్యూల్స్ సచ్ యాస్ ఫంక్షనల్ గ్రూప్స్ లైక్ కార్బోనిల్, ఇది చెప్పుకున్నాం కదా మనం ఇంతకుముందు, ఎగ్జాంపుల్ కార్బోనిల్ చెప్పుకున్నాం, ప్లస్ ఆల్కైల్ హ్యాలైడ్, ఇదనమాట ఈ ఆల్కైల్ హ్యాలైడ్. సో వీటిని ఎలక్ట్రోఫిలిక్ కార్బన్స్ అంటారు. సో ఎలక్ట్రోఫిలిక్ కార్బన్ ఉంటే న్యూక్లియోఫైల్ అటాక్ చేస్తుంది, అదే న్యూక్లియోఫైల్స్ అనేవి ఎలక్ట్రోఫిలిక్ కార్బన్స్ మీద అటాక్ చేస్తాయి అన్నమాట. అలా. సో జనరల్గా ఒక రియాక్షన్ జరగాలి అంటే ఒక న్యూక్లియోఫైల్ ఉండాలి, ఒక ఎలక్ట్రోఫైల్ ఉండాలి, ఆ రెండు కలిస్తేనే ఒక రియాక్షన్ అనేది జరుగుతుంది. సో ఆ న్యూక్లియోఫైల్ సబ్స్ట్రేట్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రోఫైల్ సబ్స్ట్రేట్ కావచ్చు. సో న్యూక్లియోఫైల్ సబ్స్ట్రేట్ అయితే ఎలక్ట్రోఫైల్ రియేజెంట్ అవుతుంది, ఎలక్ట్రోఫైల్ సబ్స్ట్రేట్ అయితే న్యూక్లియోఫైల్ రియేజెంట్ అవుతుంది, అలా అనమాట. సో అది. సో ఆ విధంగా మనం న్యూక్లియోఫైల్స్, ఎలక్ట్రోఫైల్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇది ఈ టాపిక్ అనమాట, న్యూక్లియోఫైల్స్, ఎలక్ట్రోఫైల్స్ గురించి మనం తెలుసుకుందాం. సో ఈ టాపిక్ అయిపోయింది. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు, ఎలక్ట్రోఫైల్స్ అంటే ఏంటి, న్యూక్లియోఫైల్స్ అంటే ఏంటి అనేసి, దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.